మన దేశంలో ప్రస్తుతం బాగా ప్రభావితం చేస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందులో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు. వారు అమిత్ షా, మోడీ, అదానీ మరియు అంబానీ. వీళ్ళ నలుగురు పేర్లను ఉపయోగించి నిరాశ నిస్పృహతో ఉన్న ప్రజలకి వాళ్ళని ప్రభావవంతం చేయడానికి, వాళ్ళని ఉత్తేజపరచడానికి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా మనవి సార్. అంబానీ, అదానీ, మోదీ. అంబా నీ దయ ఎలా ఉందో చూస్తాం. వారు అదానీ కాదండి, ఆదాని. ఎప్పుడు ఆయన ఆదానే చూస్తుంటాడు, మన ఆదా చూడ్డు. ఆయన ఆదాని. అందుకని మోడీ అంటే మోడీ, ఎప్పుడూ ఢీ కొట్టేవాడు దేనికైనా. ఈవిడ అడిగినటువంటి ప్రశ్న దత్తపది. అమిత్ షా, మోడీ, అంబానీ, అదానీ. వెతలెన్ని వచ్చి అమిత షాకిచ్చిన, వెతలెన్ని వచ్చి అమిత షాకిచ్చిన, ధైర్యము విడబోకు ధర్మమోడిపోదు. దుబారా తగ్గించి ఆదాని పెంచుకో. ఆదాని వచ్చేసింది. దుబారా తగ్గించి ఆదాని పెంచుకో. అంబా నీవే దిక్కని, అంబానీ, అంబా నీవే దిక్కని జగదాంబని మొక్కుకో. చాలామంది అవధాని గారు కుక్కల్ని పెంచుకుంటారు. ఆ కుక్కలకి వాళ్ళకు ఉన్న అనుబంధానికి ఏంటి, మనుషులకి ఉన్న అనుబంధం ఏంటి? కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారు అని అంటే, కుక్కలకి అనాదిగా మానవులతో సంబంధం ఉంది దానికి. ఎందుకంటే అల్లుడు చెప్పినట్టు పడున్నాడు అనుకోండి, మా అల్లుడు విశ్వాసమైన కుక్కలా పడున్నాడు అంటారు. వద్దంటున్నా వెనకాల పడి వస్తున్నాడు అనుకోండి, వెధవ సిగ్గులేని కుక్కలా వస్తున్నాడు రా అంటారు. ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు అనుకోండి, పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు అంటారు. బస్ స్టాండ్లో నిలబడి వచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాడు అనుకోండి, చిత్తకార్తి కుక్కలా ఉన్నాడురా అంటారు. అందువల్ల కుక్కని మనిషికి ఎంతో అనుబంధం ఉంది. కాకపోతే కుక్కకి ఉన్నటువంటి విశిష్టత కూడా ఒకటి ఉంది. అది దైవ ప్రాణి. కుక్కతోటి నువ్వు ఎంత తిరిగినా కూడా నీ స్వార్థం దానికి రాదు. నువ్వు కుక్కని ఎంత తిప్పుకున్నా కూడా దాని విశ్వాసం నీకు రాదు. అది అదే. నమస్కారం. ఇది కుక్క తోక ఎందుకు ఊపుతుందని అడిగేటండి. ఇది వరకు హరిదాసులు చెప్పేవారు, తోక కుక్కను ఊపలేదు కదా బాబు అని కొట్టి ఆయన. అయ్యా మీరేదో అల్లుడు అన్నారు. ఒక ఆవిడకు అల్లుడిని తిట్టాలనిపించిందట. ఏమని తిట్టాడంటే, ఆమె ఏమని తిట్టిందంటే, ఓ పూలమాల ముందేసుకొని కూర్చొని మాల అల్లుకుంటూ అంటుందట, అబ్బా ఈ అల్లుడే పాడు, ఈ అల్లుడే కష్టం, ఈ అల్లుడు పాడుగాను, ఎంత కష్టం ఈ అల్లుడు ఎంత కష్టం అంటూ తిట్టిందంట. అల్లుడిని తిట్టడానికి అదొక తోవ అని చెప్పి చెప్తూ ఉంటారు మా దగ్గర. అయ్యా అవధానులు గారే చమత్కారం చేస్తున్నారంటారు కదా, రిక్షా వాళ్ళు కూడా చమత్కారం చేస్తారు. ఎప్పుడన్నా మీకు తగిలారా అలా అట్లాంటి వాళ్ళు? ప్రపంచంలో చమత్కారంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారండి. మామూలుగా సభల్లో అవధానులు వాళ్ళు పురాణం చెప్పేవాళ్ళు మాట్లాడటమే కాదు, రిక్షా వాళ్ళు కూడా చమత్కారం. ఒకసారి మేము విజయనగరం దగ్గర ఓ ఊరు వెళ్ళాం. ఆ రిక్షావాడిని పిలిచాను. ఇప్పుడు మాట కాదు, ఇప్పుడు రిక్షాలు లేవన్నీ ఆటోలే. ఓ 10 ఏళ్ల క్రితం పెడితే వాడు వచ్చాడు. ఎంత ఇమ్మంటావురా అన్నాను. 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు. 50 రూపాయలు ఏమిట్రా, 20 రూపాయలు దానికంటే, ఊరంతా అప్పులండి బాబు అన్నాడు వాడు. నీకు అప్పులైతే నేను డబ్బులు కట్టడం ఏంట్రా అన్నాను నేను. అంటే వాడంటాడు, అప్పులంటే ఈ అప్పులు కాదండి, అప్పులండి అప్పులు అన్నాడు వాడు. అలా చమత్కారంగా ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి గురువుగారు అడిగారు, చమత్కారం ఎవడి సొత్తు కాదండి, సామాన్యమైనటువంటి వాళ్ళు. ఒకసారి మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తే దొండకాయలు ఎంతమ్మా అన్నా. దొండకాయలు పావు 25 రూపాయలండి అంది. ఏమిటమ్మా 25 రూపాయలు దొండకాయలు, వెధవ దొండకాయలు, ఎవడు తినేవాడు కాదు, ఇంత అయిపోయిందంటే ఆ అమ్మాయి అంటుంది, నిజమేనండి
దొండకాయలు తింటే బుద్ధి మందగిస్తుందని భయం. పూర్వం వాళ్ళకి బుద్ధి ఉండేది కనుక ఎవళ్ళు దొండకాయలు తినేవాడు కొనేవారు కదా రేటు. ఇప్పుడు ఎవరికి బుద్ధి లేదండి, అందుకని అందరూ తింటున్నారు, రేట్లు పెరిగిపోయింది. ఇప్పుడు నేను కొనాలా వద్దా అని డౌట్ వచ్చి నేను వెనక్కి వచ్చాను. అది కొంటే నాకు బుద్ధి లేనట్టు అయిపోతుంది. అంతేకాదండి, ఈ మధ్యన ఈ ఈ కొర్రలు అవి తినమంటున్నారు కదా, కొర్రలు బర్రెలు తినేవి నన్ను కూడా తినమన్నారు. మొన్న తిన్నాను. తిన్న తర్వాత ఆయన అడిగారు డాక్టర్ గారు, మన ప్రకృతి వైద్యులు, ఏమండి ఎలా ఉంది తిన్న తర్వాత అన్నాడు. మామూలుగానే ఉందండి, కొంచెం అరగడం కష్టంగా ఉంది. అయితే ఇదివరకు ఏమో వెంకట్రావు అని పిలిచేవాడిని, ఇప్పుడు కొంచెం మారి వెంకట్రావు అంటున్నాను అన్నాడు.